పుట్టింటికి పట్టు చేరిన తర్వాత ఆవిడకి అనేక రకమైన ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు అవకాశాలు వచ్చాయి. అలాగే వచ్చినట్టు మరొక సినిమానే ఆడపడుచు. ఆడపడుచు శివకృష్ణ నిర్మించారు ఈ సినిమాని, ప్రముఖ నటుడు. ఇదే టైంలో అల్లుడు గారు అని చెప్పేసి మరొక సినిమాలో కూడా అవకాశం వచ్చింది. రామకృష్ణ తర్వాత ఆ క్యారెక్టర్ వేశారు, మోక క్యారెక్టర్. దానికి ఫస్ట్ యమునే అందులో మంచి రోల్ అనమాట. కాకపోతే ఏంటంటే ఆడపడుచు సినిమాకి ప్రయారిటీ ఇచ్చి అల్లుడు గారి సినిమాలో యాక్ట్ చేయకపోవడం వల్ల రమ్యకృష్ణకి అవకాశం దక్కింది. తర్వాత అల్లుడు గారి ఒక టర్నింగ్ పాయింట్. రమ్యకృష్ణ తర్వాత ఒక రేసులో ముందుకి దూసుకుపోయారు. తర్వాత నెంబర్ 1 హీరోగా ఆవిడ ఎదిగారు అనుకోండి, అది వేరే విషయం. అంటే డెస్టినేషన్ అనే దానికి మనం ఏది కూడా సమాధానం చెప్పలేం, ఎవరిని ఎప్పుడు అదృష్టం వరిస్తుందో కూడా చెప్పలేం. అయితే రమ్యకృష్ణ యమున ఇద్దరు కూడా పోటాపోటీగా నటించేటువంటి చిత్రం కూడా ఉంటుంది, అదే అగ్ని ప్రవేశం. ఒకే చోట పెట్టినటువంటి హాస్పిటల్ ఇద్దరు పిల్లలు తప్పిపోతే వాళ్ళ డెస్టినేషన్ ఎలా ఉంటుందని చెప్పేటువంటి చిత్రమే ఈ అగ్ని ప్రవేశం. నవలాపరంగా చాలా బాగుంటుంది. గణపురి వీరేంద్రనాథ్ ఇది డైరెక్ట్ చేశారు, కథాపరంగా కూడా బాగుంటుంది. కాకపోతే ఈ సబ్జెక్టు ఇప్పుడు తీయవలసిన సబ్జెక్టు. అదే అంతకు ముందు 90లోనే తీసేటప్పటికీ ఆ రోజుల్లో ప్రేక్షకులు దాన్ని అందుకోలేకపోయారు, ఆ వేగాన్ని. అందుకని అంత ఆశించినంత విజయం అందుకోలేకపోయింది. అలాగే ఆవిడ చేసినటువంటి మామగారి క్యారెక్టర్ కనుక చూసుకుంటే మామగారి సినిమా అద్భుత విజయం. ఆ తర్వాత అనేక సినిమాల్లో కూడా ఆవిడ ఫ్యామిలీ సెంటిమెంట్, అలాగే ఒక సిస్టర్ సెంటిమెంట్, ఒక కోడల సెంటిమెంట్, ఇవన్నీ కూడా ఆవిడ బాగా నిరూపితం చేసి ఒక తెలుగు అమ్మాయి, ఒక తెలుగు మహిళగా తెలుగు సినిమాల్లో అత్యున్నత స్థాయికి వచ్చింది అని చెప్పినటువంటి ఒక నటీమణి యమునని కూడా మనం చెప్పుకోవచ్చు.